హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర అయితే మీకు చూపించబోతున్నాను. అది నెల్లూరు స్టైల్లో అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుత్తి వంకాయ కూరని నెల్లూరు వాళ్ళు నూనె వంకాయని కూడా అంటారండి. అన్ని మసాలాలు కరెక్ట్గా వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ముందుగా మసాలా కోసం ధనియాలు, పట్టా, లవంగాలు తీసుకోవాలి. ఇప్పుడు వేరుశనగ పప్పు తీసుకుందాం. 5 టమాటాలు, 2 ఆనియన్స్ తీసుకుందామండి. ఇప్పుడైతే ఒక చిటికెడు చింతపండు నానబెట్టుకోవాలి. ఇంత ముక్క అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇప్పుడైతే టమాటాని ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకోవాలి. మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కట్ చేసుకుందామండి. ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల గ్రేవీ వస్తుంది. లావుగా ఉంటే గ్రేవీ రాదండి. ఇప్పుడైతే అన్నీ కట్ చేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా కోసం ముందుగా ధనియాలు, పట్టా, లవంగాలు వేసుకుందాం. మరీ మాడకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా ఉన్నప్పుడే జీలకర్ర వేసుకుందాం. ముందుగా ధనియాలలో జీలకర్ర వేయకూడదు. ధనియాలేమో లేటుగా వేగుతాయి, జీలకర్ర అనేది త్వరగా మాడిపోతుంది. ఇట్లాగా అన్నీ వేయించుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందామండి. ఇప్పుడు వేరుశనగ పప్పు కూడా మాడకుండా వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఒక తెల్లగడ్డ, ఇంత సైజు అల్లం వేసాను, కొంచెం ఆనియన్స్ వేసాను, కొంచెం టమాటా ముక్కలు కూడా వేసానండి, కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసాను. ఇందులోనే కొబ్బరి ముక్క అనేది కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని అయితే మసాలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక లేత వంకాయలు అనేది తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకొని ఆయిల్లో పెట్టేసుకుందాం. మిగతా అన్ని వంకాయలు కూడా ఆయిల్లోనే వేసుకుందాం. గుత్తి వంకాయ కూరకు లేత వంకాయలు అయితేనే బాగుంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టేద్దామండి. సిమ్లోనే ఉంచాలి మంటను. ఇలా అన్ని వైపులా మార్చుకుంటూ వంకాయలు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేయడం వల్ల కర్ణ అనేది రాదు. ఇవన్నీ బాగా వేగాక ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి. నూనె వంకాయకి ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే కొంచెం ఆవాలు కూడా వేద్దాం. ఇవి చిటపటలాడాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేద్దామండి. వేసి బాగా వేపుకోవాలి. ఎక్కువ వేపుకోవడం అవసరం లేదు, కొంచెం వేపితే చాలు. ఇప్పుడు కరివేపాకు కూడా వేయాలి. కొంచెం బాగా వేగాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేద్దాం. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మూత పెడదాం. ఇలా టమాటాలు మగ్గించుకోవాలండి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని అయితే వేసేద్దాం. మసాలా అంతా కూడా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. అడుగు అంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మంటను సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకుందామండి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కలుపుకుంటూ వేపుకోవాలి.
మసాలా కూడా ఆయిల్ పైకి వచ్చేలాగా వేగాలండి. అలా వేగితేనే మసాలాలో ఉండే మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది. మసాలా అనేది గ్రేవీగా దగ్గరగా వచ్చేలా చేసుకోండి. కలుపుతూనే ఉండాలి, అడుగైతే అంటకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకుందామండి. ఇందాక ఆల్రెడీ మిక్సీ జార్లో అయితే మనం వేసుకున్నాం కదా మసాలాలో, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఇలా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం వేపుకున్న వంకాయల్ని ఇందులో పెట్టేద్దామండి. ఇప్పుడైతే మసాలా అంతా వంకాయకి పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం వంకాయలు చెదిరిపోకుండా వాడ్చుకోవాలండి. మొత్తం మసాలా అంతా వంకాయకి పట్టేలాగా. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. మీకు ఎంత కావాలో వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నాకైతే ఇంత కొంచెం సరిపోయింది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకుందామండి. ఇప్పుడైతే మూత తీసి చూడండి, ఆయిల్ అంతా పైకి బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం అయితే చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేద్దామండి. చింతపండు రసం వేయడం వల్ల కూరకు టేస్ట్ అనేది వస్తుంది, తీయగా కాకుండా బాగుంటుందండి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి బాగా ఉడికించుకుంటే చాలండి. ఈ రసం అనేది ఆ వంకాయలకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. వాటర్ అనేదే లేదు, దగ్గరగా గ్రేవీ లాగా అయిపోయింది. ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతుంది. ఇందులోకి రసం అయితే పర్ఫెక్ట్ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.